శవాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో ఆర్టీసీ బస్సు హారన్ కొట్టడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఆగ్రహించిన కొందరు వ్యక్తులు ఆర్టీసీ డ్రైవర్, మహిళా కండక్టర్పై దాడికి దిగిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో చోటు చేసుకుంది. గొట్లూరు సమీపంలో రోడ్డుపై శవాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో వెనుక వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్ డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో శవాన్ని తీసుకెళ్తున్న వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శవాన్ని ఖననం చేసేందుకు తీసుకెళ్తున్నప్పుడు హారన్ కొడతావా అంటూ కొందరు వ్యక్తులు బస్సును ఆపి డ్రైవర్తో పాటు మహిళా కండక్టర్ గీతాంజలిపై దాడికి దిగారు. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది శవాన్ని తీసుకొని వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. హారన్ కొట్టినందువల్ల అందరూ సైడ్కి పోయినారు. ఒక ఆయన సైడ్కి వెళ్ళకోకుండా ఇంకొకసారి హారన్ కొట్టింటే ఆ హారన్ సౌండ్కి భయపడి బస్కి ఆనుకొని దగ్గరగా వస్తున్నారు. భయపడి అవతలకు పడినందువల్ల అక్కడ ఉండే వాళ్ళంతా బస్సు గుద్దడం వల్ల పడినాడని చెప్పేసి వాళ్ళు టూ వీలర్ తీసుకొని వచ్చి బస్సు డ్రైవర్ని దాడి చేసి నా సెల్ పగలగొట్టి కేసు రాసుకోవడానికి ప్రయత్నించారు. ప్యాసింజర్లు ఏమో లేదా మిమ్మల్ని మీద దాడి చేస్తుంటే? ప్యాసింజర్లు అంతా సపోర్ట్ వస్తున్నారు. ఫోన్ నెంబర్లు ఇచ్చినారు, సైన్ చేసి ఇచ్చినారు. ఎవరికి సపోర్ట్ వస్తున్నారు? మాకు డ్రైవర్ది ఏం తప్పు లేదు, అందరు బస్సులో ఉన్నారు కదా మాట్లాడని వాళ్ళే ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళు సపోర్ట్ వస్తున్నారు. డ్రైవర్ది ఏం తప్పు లేదు, ఎందుకు పడతారని చెప్పేసి వాళ్ళు కూడా అడుగుతున్నారు. వాళ్ళు ఏమన్నా తాగినారా అక్కడ? దాంట్లో తాగిన శవం దగ్గర ఉంది.